ఆర్టీసీ రావడానికి వెళ్ళడానికి రవాణా శాఖ. ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్న శివశంకర్ రెడ్డి గారి టీంని సన్మానించుకోవాలి. వారు దాదాపుగా 12 సంవత్సరాలు ఈ మహేశ్వరం మహాపిరమిడ్ ప్రాంగణంలో తను ఇక్కడ ఉన్న రవాణా శాఖ కల్వకుర్తి ఆర్టీసీ మేనేజింగ్ ట్రస్ట్తో కలుపుకొని దాదాపుగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఎన్నిసార్లు వెళ్ళినా కానీ వాళ్ళు మనకి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ అవకాశం శంకర్ రెడ్డి గారి ద్వారా శివశంకర్ రెడ్డి ద్వారా రావడం నిజంగా ఇక్కడ ప్రతిరోజు ఆర్టీసీలు ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు శివశంకర్ రెడ్డి గారి ద్వారా. ప్లీజ్. సో ముందుగా బ్రహ్మర్షి పితా పత్రిజీ గారికి జై, బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ గారికి, పత్రిజీ ధ్యాన మా యాగంకు జై. సో నాకు 1994 పత్రిజీ గారితో పరిచయం అయింది. పత్రిజీ గారు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఈ శరీరం వదిలేంత వరకు పత్రిజీ గారు ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని మనస వాచ నేను కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఇది మాకు మహాభాగ్యం. పత్రిజీ గారు నా జీవితం మొత్తం మార్చేశారు. ఈరోజు నేను దుఃఖరాహిత్యంగా, ఇది చివరి జన్మ భూమి మీద, మన హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు, మరి మన పిరమిడ్ మాస్టర్లకి ఈ యొక్క సేవా భాగ్యం కలిగించినందుకు హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇక్కడ సుధాకర్, తర్వాత ఇక్కడ షరీఫ్, ఇక్కడ మహేశ్వరం డిపో వాళ్ళకు ఈ మొట్టమొదటిసారిగా మన పిఎంసి ఛానల్లో మహేశ్వరం డిపో మేనేజర్ లేడీ మాస్టర్ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆమె అన్ని ప్రాంతాల నుంచి బస్సు అరేంజ్ చేయడానికి మన పిఎంసికి వచ్చి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే ప్రాంగణంలో చూశారు. పత్రిజీ గారు మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనందరికీ తెలుసు. మన మహిళా డిఎం గారు వచ్చారు. మరి ఈ సందర్భంగా మేడం గారు కూడా థ్యాంక్స్ చెప్తూ, మరియు నారాయణ, మా మిసెస్ సరస్వతి, మన షరీఫ్, ఇలా కంట్రోలర్లు, తర్వాత సుధాకర్, మన చాలా టీం. మెయిన్గా మనకు పత్రిజీ గారు ప్రతి సంస్థలో ఒక పిరమిడ్ మాస్టర్ని పుట్టించాడు. ఈ భూమి మీద ప్రతి సంస్థలో ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. ఆయన ద్వారా మన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. సార్ నన్ను అక్కడ పుట్టించాడు, నా జన్మ అది ధన్యమైంది. పత్రిజీ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సదా నీకు పత్రిజీ గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాత్రి పగలు మేము రైల్వే స్టేషన్లో ఉండి వాలంటరీ టీం చేస్తున్నాము. దానికి ముఖ్యంగా నాకు పత్రిజీ గారే మ్యారేజ్ చేశారు సరస్వతితో. ఆమె సహకారం లేకుండా ఏం లేదు, మహిళల సహకారం లేకుండా ఏది నడవదు. అది సత్యం గుర్తించే మహిళా ధ్యానమా చక్రాలకు, పత్రిజీ నిర్వహించే మహిళా ధ్యానమా చక్రాలకు హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు నాకు వెన్నెముకగా ఉన్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ నాకు సహకరించారు. ముఖ్యంగా మన హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ ఇంత అద్భుతంగా పిఎస్ఎస్ఎం కలిసి ఇంత అద్భుతంగా చేసుకున్నాము ఈ కార్యక్రమాన్ని. నెక్స్ట్ సంవత్సరానికి అంతా వాలంటరీ టీం పెడతాం. మనము స్టేషన్ నుంచి బయటకు వస్తాకనే మీకు బస్సు దాకా తీసుకుపోయే బాధ్యత మాది. విజయభాస్కర్ రెడ్డి గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. వాలంటరీ టీము మేము లగేజీలు మోసుకుంటూ మనకు సీనియర్ సిటిజన్స్కి, లేడీస్కి వచ్చి డైరెక్ట్గా బస్సు చూపించి వాళ్ళకి ఏర్పాటు చేసాము. మన టీజీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఏ టైంలో కూడా 5 నిమిషాల్లో బస్సు అరేంజ్ చేశారు. మనకి ఎక్కడ ఉన్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక బ్యాచ్ దిగినట్టే 5 నిమిషాల్లో నాకు సహకారం చేశారు. ఈ సందర్భంగా మరి ఇప్పటి నుంచి బస్సెస్ ఈరోజు మీకు ముఖ్యంగా గమనిక ఏంటంటే, కర్తాల్లో బస్సులు ఇప్పుడు ముఖ్యంగా మహిళా స్కీమ్ బస్సులు ఫుల్గా వస్తున్నాయి. పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ బస్సుల మీదకి ఉరుకుతున్నారంట. ఆడ ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడు శ్రీశైలం రూటు ఈ 1 వీక్ అంతా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ మీరు బస్సుల మీదకి ఉరుకుతున్నారంట, భయపడుతున్నారు వాళ్ళు. ఈ పిరమిడ్ ప్రాంగంలో బస్సులు పెట్టుకొని డైరెక్ట్గా వీటిని ఉపయోగించుకోండి. మళ్ళీ మాకు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి పిలిపించుకుంటున్నారు. ఈడ 10 బస్సులు లైన్గా పెట్టినారు. ముందు మహేశ్వరం పిరమిడ్కి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఈరోజు చూసారా, జాతర జరిగినందుగా 15 బస్సులు పెట్టారు ప్రతిరోజు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళడానికి. కాబట్టి అందరూ డైరెక్ట్గా బస్సులు ఉపయోగించుకొని 30 మంది బ్యాచ్ ఉంటే ఇక్కడ నుంచి మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కూడా డైరెక్ట్గా పెట్టడానికి మహేశ్వరం డిపో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా క్లాప్స్ కొడదాం వారికి కూడా. ఇక్కడ నుంచి మనకు విజయవాడ కానీ, కర్నూలుకి కానీ, మరి ఏ ప్రాంతానికైనా సరే 30 మంది బ్యాచ్ ఉంటే ఇక్కడ నుంచే మీరు ప్రాంగణం నుంచి డైరెక్ట్గా మనము మీ ప్రాంతాలకు వెళ్ళొచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చిన హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఇక్కడ ఎంత కష్టపడ్డారు చూడండి. మేమే ఉంది 10 నిమిషాలు, అర్ధ గంటలో మేము అరేంజ్ చేస్తున్నాము. కానీ హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు చూడండి, వసతి కోసము, భోజనాల కోసము ఎంత నిర్వ్యంగతో ఈ స్టేజ్ మీద నిరంతరం వర్క్ చేస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పత్రిజీ ధాన్య కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మహేశ్వరం డిపో తరఫు నుంచి మరియు కడతాల్ మహా పిరమిడ్కి విచ్చేసిన మీ అందరికీ ఇంకోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నారు. మీ ధాన్యాలు అందరూ వచ్చిన మన కార్యక్రమంలో మా ఆర్టీసీ వాళ్ళకు మంచి సహకారం ఇస్తున్నారు. బస్సులో
1 అవర్ హాఫ్ అన్ అవర్ అయినా సరే బస్సు ఫుల్ అయిన దాకా వెయిట్ చేసి మరీ సహకారం ఇస్తున్నారు. మరియు మీ అందరికీ నా తరఫు నుంచి టీజీఎస్ఆర్టీసీ తరఫు నుంచి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరము మీ అందరితో ఇలాగే నేను పాల్గొనాలి అని చెప్పి మీ అందరూ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మహేశ్వరం మహాపిరమిడ్ పత్రిజీ గారితో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గట్టిగా చెప్పట్లు కొడదాం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు. థ్యాంక్ యూ శివశంకర్ రెడ్డి గారు, వండర్ఫుల్ సర్వీస్.